1 సెకండ్ లో 1500 స్పర్మ్స్ ఫామ్ అవుతాయి అంటే 1 మినిట్ లో 90,000 స్పర్మ్స్. స్పర్మ్ జర్నీ గురించి చెప్పండి. అది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది? అమ్మాయిలకి మాత్రమే గర్భంలో ఎగ్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ అబ్బాయిలకు అలా కాదు. ఆ అబ్బాయి పెరిగి పెద్దయ్యాక ప్యూబర్టీ రీచ్ అయ్యాక మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అప్పుడే వస్తుంది. అప్పుడే ఆ టెస్టిస్ లోపల చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి, దాంట్లో స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన గుండ్రటి జర్మ్ సెల్స్ ఉంటాయి, అవి ఎందుకంటే స్పర్మ్ అంటే దానికి ఒక తల, ఒక మెడకాయ, ఒక తోక ఇలా ఉంటది. సో ఆ ప్రాసెస్ లోకి మెచ్యూర్ అవుతుంది, స్పర్మటోజెనసిస్ అంటాం. ఇదంతా అవ్వాలి అండ్ ఆ ట్యూబ్యూల్స్ లో నుంచి ఆ స్పర్మ్స్ అన్ని మళ్ళీ ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక ఎపిడిడిమిస్ అంటే అదొక స్టోరేజ్ అనమాట, అక్కడ స్టోర్ అయి ఉంటది. ఆ స్టోర్ అయినది ఎజాక్యులేషన్ అప్పుడు బయటకు వస్తాయి. ఇది ఎట్లా అంటే ఫ్యాక్టరీ రీసెట్ లాగా ఏ రోజు ఆ రోజే పర్ డే 100 to 200 మిలియన్ స్పర్మ్స్ అప్పటికప్పుడు ఎప్పటికప్పుడే అది. కానీ ఇప్పుడు మనం అనుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ స్పర్మాటోజెనసిస్, దీనికి 90 days టైం పడుతుంది.